దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతూ ఆదరించబడుతున్నారని మీరు మాకు తెలియచేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మన ప్రతి అవసరమును తీర్చు దేవుడు. మనము కొన్ని పరిస్థితుల్లో మన అవసరతలను బట్టి మనకున్న అక్కర, మనకున్న పరిస్థితిని బట్టి కలవరపడిపోతూ ఆందోళన చెందుతూ టెన్షన్కు గురైపోతూ ఉంటాం. అయితే దేనికి మనము అధైర్యపడక, కలవరానికి చోటివ్వక, సమస్తమును జరిగించు దేవునికి మనలను మనం అప్పగించుకొని ఆయన మహిమైశ్వర్యములో నుండి మన ప్రతి అవసరమును తీర్చు దేవుడు కనుక మనము ఏది చేసినను దీవెన కలుగు చేసి సమృద్ధికరమైన మార్గముల్లో నడిపించు దేవుడై ఉన్నాడు. తన పిల్లలను ఆశీర్వదించుటయే దేవునికి ఇష్టమై ఉన్నది. శాపగ్రస్తులుగా, కొరత కలిగిన వారిగా, కొదువు కలిగిన వారిగా ఉండాలి అని ప్రభువు కోరుకోవటం లేదు. కానీ కొన్ని పరిస్థితులు అలా వచ్చినప్పటికీ వాటిని సహించి వాటిని జయించాలి అనేదే దేవుని యొక్క ఆశయమై ఉన్నది. మనము కూడా మరి మన ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయిద్దాము, సమస్తము చేయగలిగిన దేవుని వైపు చూద్దాము. ఆయన మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. మా ప్రతి అవసరమును మీరు తీర్చు దేవుడవై ఉన్నాము. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా నీ పిల్లలకు ఎట్టి అవసరతలో ఉన్నారు, ఏ కొరతలో ఉన్నారు అయ్యా, ప్రతి పరిస్థితిలో చాలిన దేవునిగా మీరుండి విడిపించి అవసరతలను తీర్చి మీ కృపతో నింపి సమృద్ధికరమైన మార్గాలలో నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండి మీ ప్రతి అవసరమును ఆయన తీర్చునుగాక. ఆమేన్.